హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. నారాయణ నారాయణ నారాయణ. నారాయణుడే మనలో ఉన్నటువంటి పారాయణుడు, దైవ పారవశ్యం పొందింపచేసే పరమాత్ముడు, విశ్వరూపుడు, విశ్వాత్ముడు. ఇది ఇలా అంటూ నచ్చనిష్ఠుడు మాట్లాడుతూ ఉంటే కొందరు ఈ బూతిని ఎత్తుకొని వస్తున్నారు. పద్మాసనం వేసి కూర్చోన్నాడు. ఈ బూతి మాత్రం ఈ మన వాళ్ళు చూసి తేజస్సుని అందరూ చూశారు. మందాకిని, కావేరి, గణేశులు, గుణని. గురువుగారు ఈసారి ఈ బూతిని మోసుకొని వస్తున్నారు చూడండి అన్నాడు. మోసుకొని వస్తున్నారా? ఏమైనా పడిపోయాడా? సోదరు పడిపోయాడా? ఎవరన్నా కుట్టి పడేస్తారా ఏమని అలా చూస్తే పద్మాసనంలో ఉన్నాడు. వాడి భుజాలను పట్టుకొని కొందరు, వాడి కాళ్ళు కింద పట్టుకొని కొందరు మోసుకొని వస్తున్నారు. తెచ్చి అక్కడ కూర్చోబెట్టేశారు. అయ్యా గురువు గారు, ఎవరో శిష్యుడు అని తెలిసింది, లాక్కొని వచ్చాం. ఏం చేశాడు నాయన? ఏం జరిగింది? ఆలయంలో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. సరే, అయిపోయింది. ఆలయం మూసే సమయం అయింది. మేము ఎంత పిలిచినా పలకడం లేదు, ఎంత లేపినా లేవడం లేదు, నీళ్లు పోసినా కూడా పట్టించుకోలేదు. పిచ్చోడు అనుకున్నాం. ఆ తర్వాత ఏమో అనుకున్నాం, అదే అన్నీ అనుకున్నాం. తర్వాత ఏమి ఇక చేసేది లేక మీ దగ్గర తీసుకొచ్చా. ఇట్లాగే చూడండి, అలాగే ఉన్నాడు అక్కడ కూడా. ఒరే నాయన భూతి అని పిలిచాడు శ్రేష్ఠుడు. మెల్ల కళ్ళు తెచ్చాడు. గురువు గారు, మీరు ఆ తపస్సు భంగం చేశారన్నాడు. నేను భంగం చేయడం ఏందిరా? నువ్వు ఏమిటి ఈ పని చేసావు? వాళ్ళందరూ నిన్ను ఇలా మోసుకొని వచ్చారంటే నన్ను మోసుకొని వచ్చారా? నేను గుడిలో ఉన్నానే అన్నాడు. గుడిలో ఎక్కడున్నావు రా స్వామి? నువ్వు ఎక్కడున్నావు? కళ్ళు తెరిచి మెల్లగా, గురువు గారు మీరేం చెప్పిత్రి? ఏం చెప్పరా స్వామి? ఎన్నో చెప్తుంటాను, ఎక్కడ గుర్తుంటాను, చెప్పు. గురువు గారు, ప్రత్యాహారం సాధించినచో మనకు ఏకాగ్రత లభించున్నా. నేను ప్రత్యాహారం సాధన చేయించుంటున్నాను. ప్రత్యాహారం సాధన చేస్తానవా? ఏదో సాధన? ప్రత్యాహారం అంటే ఏమి, సాధన అంటే ఏంది, అర్థం అని తెలుసా నీకు బాగా? గురువు గారు, మీరు చెప్పినది మీరే మర్చిపోతే ఎట్లా? ప్రత్యాహారము అంటే పంచ జ్ఞానేంద్రియాలను బయటికి పోనీయకుండా లోపల పట్టి పెట్టడం. పంచ జ్ఞానేంద్రియాలను బయటికి పోనీయకుండా పట్టి పెట్టాను. ఎలా పట్టి పెట్టినావు? నేను నా యొక్క చూపులను భగవంతుని చూసి లోపల పెట్టుకున్నాను. ఆ తర్వాత కళ్ళు మూసుకున్నాను. ఇంకెవ్వరిని చూడకూడదు అనుకున్నాను. ఏది నేను కళ్ళు తెరవకూడదు అనుకున్నాను. ఆ తర్వాత అక్కడ అనేక రకాల ప్రసాదాలు పెట్టాను. అన్నీ తిన్నాను. మంచి మంచి వాసనలు, సువాసనలు బాగుంది. నోటికి రుచి బ్రహ్మాండంగా ఉంది. అది తినేశాను. అక్కడ సంగీత విద్వాంసులంతా ఏదో వాయిద్యాలు వాయించారు, గానాలు చేశారు. అది విన్నాను. ఇంకా మీద అవి కూడా వినకూడదని నా చెవులను లోపలికి లాక్కున్నాను. ఆ విధంగా కళ్ళు లోపల లాక్కున్నాను, మనసు లాక్కున్నాను. వాళ్ళు ఈప మీద ఏదో నీళ్ళంతా పోసారు, కానీ నాకేం తెలియలేదు. అది ఎందుకు? స్పర్శలు కూడా లాగేసుకున్నాను. అంటే పంచ జ్ఞానేంద్రియాలు పని చేయకుండా చేసేసాను. పంచ జ్ఞానేంద్రియాలను పని చేయకుండా చేసావు. దీని ప్రత్యాహారం అంటారు. వాస్తవమే, ప్రత్యాహారం అంటనేసి ఎవరికో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారా స్వామి నువ్వు అని వాళ్ళకి. అయ్యా, ఒక యోగ సాధకుడు యోగంలో ఒక ప్రత్యాహారం ఉంటుంది. అది ఏకాగ్రత పొందాలి అంటే ముందు పంచజ్ఞానేంద్రియాలను బయటికి అలా తీసుకుని పనియకుండా ఉండాలో బయటికి, ఆ విధంగా సాధన చెయ్యాలని చెప్పాము. ఇప్పుడు దాన్ని నిజంగానే కూర్చొని సాధన చేస్తున్నాడు. సాధన చేసి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలో మాత్రం తెలియదు. గుడి పదిలో అనుకున్నాడు. ఎందుకు? గుళ్ళో ప్రసాదం దొరుకుతుంది, గుళ్ళో దేవుని చూడవచ్చు ఉచితంగా, అక్కడ తీర్థం కూడా ఉచితంగా దొరుకుతుంది, అన్నీ ఉచితంగా దొరుకుతుంది కాబట్టి అక్కడ కూర్చున్నాడు. వదిలేసి పోండయ్యా స్వామి అన్నారు. వాళ్ళు గురువుగారు మళ్ళా రేపు వస్తారేమంటే రానిప్పుడు నేను చూసుకుంటాను, మీరు పోండి. నాయన విభూతి, నీవు ప్రత్యాహారం సాధన చేసినావు, బాగానే ఉంది. అయితే ఈ ప్రత్యాహార సాధన చేసేటప్పుడు వాళ్ళు నిన్ను మోసుకొని వస్తుంటే కూడా ఎందుకు గమ్మునున్నావు? మోసుకుపోని, నాకు ఆనందంగా ఉంది కదా, నేను అణుచుట్టు మానేశాను. అంటే కర్మేంద్రియాలు కూడా పని వదిలేశాను, కర్మేంద్రియాలు కూడా పని చేయకుండా వదిలేశాను. అంటే కాళ్ళు ఎందుకు నడవాలి, చేతులు ఎందుకు ఊపుకుంటూ ముందుకు పోవాలి, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు పని చేయకుండా మానేస్తాను. మంచి పని చేసినావు. కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పని చేయకుండా చేసినావు. అయితే అంతకుముందు బాగా ప్రసాదాలు తిన్నావు, దేవుడిని బాగా చూసినావు, అంతకుముందు నీ ఇంద్రియాలు అన్నీ బాగా పనిచేసినాయి.
తర్వాత నువ్వు ఇవన్నీ తిని తృప్తిగా హాయిగా ఏం జరుగుతుందని కూర్చున్నావు. ఇప్పుడు దాన్ని చెప్తున్నావు. నువ్వు చెప్తున్నావు అంటే వాటి యొక్క అవగాహన నీకు ఉంది. తిన్నానని అవగాహన ఉంది, తాకేద్దాం అవగాహన ఉంది, దేవుడి మీద అవగాహన ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు ప్రత్యాహారం అంటే ఏమి, గతం కూడా గుర్తు లేకుండా ఉండిపోయి వర్తమానంలో జీవించడం, సంపూర్ణమైన ఎరుకులో ఉండడం, ఇది నాయన ప్రత్యాహారం అంటే. ఇవి కూడా లేకుండా మనం చేయరాని చోట్ల పోయి కూర్చొని చేసి ప్రయోజనం లేదు. ఒకరికి ఇబ్బంది కలిగించేది కూడా అది ప్రత్యాహారం కాదు. ఇంకొంచెం బాగా ఆలోచించాలా స్వామి, ఇంక మీదట నీవు ఏదైనా చేయాలని నాకు చెప్పి చేవు అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా విభూతి ప్రత్యాహార సాధన గురించి అందరు శిష్యులందరూ కూడా కాసేపు ఓహో ఇది బాగానే ఉంది, దీని సాధనను ప్రాక్టికల్గా పెట్టాడు. అంటే సాధనలో కూర్చున్నాడు, అభ్యాసంలో కూర్చున్నాడు. గురువుగారు ఇది కూడా బాగానే ఉంది కదా అన్నారు. అవునైనా బాగానే ఉంది, కానీ ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో అనే లౌక్యం తెలియదు అంతే వీడికి. చాలామందికి కూడా తెలియదు ఆ లౌక్యం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురు.